Okay. So good morning. We will continue discussion of polarization. Polarization లో నెక్స్ట్ టాపిక్ డబుల్ రిఫ్రాక్షన్. ఆ పేరు చూస్తేనే కాన్సెప్ట్ అర్థమైపోవాలి. డబుల్ రిఫ్రాక్షన్ కంటే ముందు ఆ డబుల్ రిఫ్రాక్షన్ అనే ప్రాపర్టీని జనరల్ గా ఎగ్జిబిట్ చేసేవి ఎవరంటే క్రిస్టల్స్. అందులో కూడా మనం కాల్సైట్ క్రిస్టల్ ని స్పెసిఫిక్ గా తీసుకుంటాం. కాల్సైట్ క్రిస్టల్ అనేది కెమికల్ గా చెప్తే CaCO3. దీన్ని మనం ఐలాండ్ స్పైర్ అని కూడా అంటారమ్మా. ఒకసారి పీజీ సెట్ ఎగ్జామ్ లో విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ నోన్ యాజ్ ఐలాండ్ స్పైర్ అని అడిగారు. ఐలాండ్ స్పైర్ అంటే నథింగ్ బట్ కాల్సైట్ క్రిస్టల్ CaCO3. దానికి రాంబోహెడ్రల్ స్ట్రక్చర్ ఉంటుంది. ఓకే, సో డబుల్ రిఫ్రాక్షన్ ఆర్ బై రిఫ్రెంజెన్స్ అంటారు. డబుల్ రిఫ్రాక్షన్ అనేది టెక్స్ట్ బుక్స్ లో వాడే మాట, కానీ మనం బయట గూగుల్లో కానీ లేకపోతే కాన్సెప్ట్ లో మాట్లాడినప్పుడు బై రిఫ్రెంజెన్స్ అంటారు. ఓకేనా, బై రిఫ్రెంజెన్స్ అంటే కింద ఉన్న డయాగ్రామ్ తో ఈజీగా అర్థం చేసుకోవచ్చు. చూడండి, ఇది ఉంది చూసారా, ఇక్కడ పారలోగ్రామ్ లా వేశాను. ఇదేంటిది? ఒక కాల్సైట్ క్రిస్టల్. కాల్సైట్ క్రిస్టల్ మీద అన్పోలరైజ్డ్ లైట్ ఇన్సిడెంట్ అయింది. ఇది అన్పోలరైజ్డ్ లైటేగా. ఆరోస్ అండ్ డాట్స్ అంటే ఆర్డినరీ ఎక్స్ట్రాడినరీ రెండు ఉన్నాయి. కాల్సైట్ క్రిస్టల్ మీద పడిన తర్వాత ఏమైందో మీరు అబ్జర్వ్ చేయండి. లైట్ ఈ బౌండరీ దగ్గర మీడియం మారింది కాబట్టి కొంత లైట్ ఏమవుద్ది, రిఫ్లెక్ట్ అయ్యి వెళ్ళిపోద్ది ఇలాగా. అది మనం గీయలేదు, ఇక్కడ అనవసరం మనకి అది. కొంత లైట్ ఏమవుద్ది, రిఫ్రాక్ట్ అయ్యి ఇలా లోపలికి వెళ్తుంది. ఓకేనా, ఇది రిఫ్రాక్టెడ్ లైట్. కానీ మీరు అబ్జర్వ్ చేస్తే రిఫ్రాక్షన్ తర్వాత లైట్ రెండు రేస్ కింద స్ప్లిట్ అయింది. అంటే మామూలుగా అయితే ఒక లెన్స్ మీద లైట్ పడినప్పుడు రిఫ్రాక్ట్ అవుతుంది. రిఫ్రాక్ట్ అయిన లైట్ మళ్ళీ మొత్తం ఒక సింగిల్ రైనా ట్రావెల్ చేస్తుంది. బట్ హియర్ వెన్ అన్పోలరైజ్డ్ లైట్ ఇది ఇన్సిడెంట్ అనే కాల్సైట్ క్రిస్టల్, రిఫ్రాక్షన్ జరుగుతుంది కాదంట్లా. కాకపోతే రిఫ్రాక్టెడ్ లైట్ రెండు రేస్ కింద స్ప్లిట్ అయిపోతుంది. అంటే దీన్నే మనం డబుల్ రిఫ్రాక్షన్ అంటాం. డబుల్ అంటే రెండు కదా, రెండు రిఫ్రాక్టెడ్ రేస్ ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేస్తే గనక ఈ రెండు రిఫ్రాక్టెడ్ రేస్ లో ఒకటేమో వర్టికల్ అప్ అండ్ డౌన్ వైబ్రేషన్స్, రెండోదేమో ఇన్ అండ్ అవుట్ వైబ్రేషన్స్. అంటే ఇవి ఏ లైట్స్ ఇవి చెప్పండి, పోలరైజ్డా అన్పోలరైజ్డా? పోలరైజ్డ్ లైట్స్ కదా. ఒకటి ఆర్డినరీ రే, ఇంకోటి ఎక్స్ట్రాడినరీ రే. ఆ రెండు బయటకు వస్తున్నాయి. అంటే కాల్సైట్ క్రిస్టల్ ఏం చేస్తుందంటే ఇండైరెక్ట్ గా బై వర్చ్యూ ఆఫ్ డబుల్ రిఫ్రాక్షన్ బై రిఫ్రెంజెన్స్, ఇట్ ఈస్ కన్వర్టింగ్ ది అన్పోలరైజ్డ్ లైట్ ఇంటూ టూ పోలరైజ్డ్ లైట్ బీమ్స్. ఓకేనా, అంటే రిఫ్లెక్షన్ ఒక టెక్నిక్ ఆల్రెడీ చెప్పాం. బ్రోస్టర్స్ లా దేని గురించి, రిఫ్లెక్షన్ గురించి కదా. హౌ డు యూ ప్రొడ్యూస్ పోలరైజ్డ్ లైట్ బై మీన్స్ ఆఫ్ రిఫ్లెక్షన్ అంటే ఏం చేసాం మనం, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ పెంచుకుంటూ పోతే ఒక పర్టికులర్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ దగ్గర విచ్ ఇస్ నోన్ యాజ్ బ్రోస్టర్స్ యాంగిల్, మోస్ట్ ఆఫ్ ద రిఫ్లెక్టెడ్ లైట్ ఈస్ పోలరైజ్డ్. అది రిఫ్లెక్షన్ ద్వారా పోలరైజేషన్ గురించి. ఇక్కడ మనం డిస్కస్ చేసేది రిఫ్రాక్షన్. ఓకేనా, సో కాల్సైట్ క్రిస్టల్ లాంటి కొన్ని క్రిస్టల్స్ కి ఈ టాలెంట్ ఉంటుంది, గొప్ప టాలెంట్ అది. రిఫ్రాక్ట్ అయిన తర్వాత రిఫ్రాక్టెడ్ లైట్ రెండు పోలరైజ్డ్ కాంపోనెంట్స్ కింద విడిపోతుంది. దట్ ఈస్ వాట్ వి కాల్ డబుల్ రిఫ్రాక్షన్. ఇది మీకు అర్థం కావడానికి ఒక రెండు ఇమేజెస్ చూపిస్తాను, చూడండి. ఫస్ట్ ఇమేజ్ చూడండి, కింద పేపర్ మీద లేకపోతే ఏదైనా ఒక సర్ఫేస్ మీద ఒక గీత ఉంది, దానిపైన కాల్సైట్ క్రిస్టల్ పెట్టారు. మీకు ప్రతిదీ రెండుగా కనిపిస్తుంది చూసారా. ఎందుకు రెండుగా కనిపిస్తుంది? ఈ లోపల నుంచి లైట్ క్రిస్టల్ లోపలికి ఎంటర్ అవుతుంది. అంటే పైనుంచి కిందకి కాదు, క్రింది నుంచి పైకి. ఓకేనా, క్రింది నుంచి లైట్ క్రిస్టల్ లోపలికి అలా వస్తున్నప్పుడు ఫ్రమ్ బాటమ్ టు అప్ రిఫ్రాక్ట్ అవుద్ది కదా. రిఫ్రాక్ట్ అయిన లైట్ కాల్సైట్ క్రిస్టల్ లో ఏమవుతుంది, డబుల్ రిఫ్రాక్షన్. అందుకే చూడండి, కింద ఒక లైనే ఉంది, అది మనకి రెండు లైన్స్ కింద కనిపిస్తుంది. ఇక్కడ మనం చూసేది ఏంటి, రిఫ్రాక్టెడ్ లైట్ ని చూస్తున్నాం. సో ద రిఫ్రాక్టెడ్ లైట్స్ అనేది మనకి ఏంటి, అన్ని రెండు రెండుగా కనిపిస్తున్నాయి. అంటే అలా కట్టినట్టు ఎగ్జాంపుల్ డబుల్ రిఫ్రాక్షన్ కి ఎగ్జాంపుల్. ఓకే, సో కాల్సైట్ క్రిస్టల్ కి ఈ టాలెంట్ ఉంటుంది. పక్కన రెండో ఇమేజ్ చూడండి అమ్మా, కింద ఒక గ్రాఫ్ షీట్ ఉంది, దానిపైన ఐలాండ్ స్పైర్ ని పెట్టాం. ఏమవుతుంది, గ్రాఫ్ షీట్ లో ఉన్న ప్రతి లైన్ రెండు లైన్స్ కింద కనిపిస్తుంది, విచ్ ఇస్ డ్యూ టు డబుల్ రిఫ్రాక్షన్. ఓకేనా, సో ఇది ఎక్సెప్షనల్ ప్రాపర్టీ. ఇది అన్ని పదార్థాలకి టాలెంట్ ఉండదండి.
జనరల్ గా మోస్ట్ ఆఫ్ ది మెటీరియల్స్ ఎగ్జిబిట్ ఆర్డినరీ రిఫ్రాక్షన్. అంటే రిఫ్రాక్షన్ తర్వాత లైట్ ఒక సింగిల్ రే కింద ట్రావెల్ చేస్తుంది. అఫ్ కోర్స్ బెండ్ అవుతుంది, ఇదంతా మామూలే. కానీ రిఫ్రాక్టెడ్ లైట్ రెండు కాంపోనెంట్స్ కింద, అది కూడా రెండు పోలరైజ్డ్ కాంపోనెంట్స్ కింద స్ప్లిట్ అవడం మన అదృష్టం అది. అంటే మనం ఏం చేయగలిగాం, యూజింగ్ కాల్సైట్ క్రిస్టల్ ఎంత ఈజీగా మనం పోలరైజర్ లైట్ ని ప్రొడ్యూస్ చేసాం, అంతే కదా. 1 minute అమ్మా. వన్ మినిట్ లైన్ లో ఉండండి అమ్మా, జస్ట్ పవర్ కట్ కదా, నేను కొంచెం ఈ పొజిషన్ మార్చుకొని స్టార్ట్ చేస్తాను. చూడండి అమ్మా, ఇప్పుడు నేను ఆడిబుల్. ఎస్ సార్. ఓకే, సో డబుల్ రిఫ్రాక్షన్ క్లారిటీ వచ్చింది కదా. ఈ ఎక్సెప్షనల్ కాల్సైట్ క్రిస్టల్ కు ఉండే ఈ ఎక్సెప్షనల్ టాలెంట్ వలన చిటికేసినట్టు మనం పోలరైజ్డ్ లైట్ ని ప్రొడ్యూస్ చేయొచ్చు. జస్ట్ దాని మీదకి అన్పోలరైజ్డ్ లైట్ పడిందంటే చాలు, అది రిఫ్రాక్ట్ అయిన తర్వాత రెండు రకాల, ఒకటి కూడా కాదు, ఇక్కడ చాయిస్ కూడా ఇచ్చింది మనకి కాల్సైట్ క్రిస్టల్. ఏంటి, రిఫ్లెక్షన్ లో మనకు ఆ చాయిస్ లేదు. డిపెండింగ్ ఆన్ ద సర్ఫేస్ ఆర్ క్రిస్టల్, రిఫ్లెక్టెడ్ లైట్ ఆర్డినరీ అవుతుంది, లేకపోతే ఎక్స్ట్రాడినరీ అవుతుంది, ఏదవుతుందో చెప్పలేం మనం. కానీ హియర్ ఇన్ కేస్ ఆఫ్ కాల్సైట్ క్రిస్టల్ డ్యూ టు డబుల్ రిఫ్రాక్షన్ యూ హ్యావ్ టూ ఆప్షన్స్ ఫర్ పోలరైజ్డ్ కాంపోనెంట్స్. నీకు ఏది కావలిస్తే అది నువ్వు ఎంచుకోవచ్చు. ఆర్డినరీ కావలిస్తే ఆర్డినరీ తీసుకోవచ్చు, ఎక్స్ట్రాడినరీ కావలిస్తే ఎక్స్ట్రాడినరీ తీసుకోవచ్చు. అందుకే బై రిఫ్రెంజెన్స్ ఈజ్ అన్ ఎక్సలెంట్ ప్రాపర్టీ. చాలా అప్లికేషన్స్ ఉన్నాయండి బై రిఫ్రెంజెంట్ మెటీరియల్స్ కి, ఓకేనా. సో ఏ మెటీరియల్స్ అయితే బై రిఫ్రెంజెన్స్ ని ఎగ్జిబిట్ చేస్తాయో వాటిని మెడికల్ అప్లికేషన్స్ లో కూడా చాలా ఉపయోగిస్తారు. ఓకే, మనం కాన్సెప్ట్కి వస్తే చూడండి, ఇప్పుడు డబుల్ రిఫ్రాక్టింగ్ నేచర్ ఉన్న క్రిస్టల్స్ ని మనం రెండు రకాలుగా క్లాసిఫై చేయొచ్చు.
యూనియాక్సియల్, మీరు స్క్రీన్ చూసుకోండి అమ్మా, యూనియాక్సియల్, బయాక్సియల్. ఓకేనా? మీరు ఇక్కడ యూనియాక్సియల్ క్రిస్టల్స్ లోకి ఏమొస్తాయి అంటే, ఇప్పుడు మనం అనుకున్న కాల్సైట్ క్రిస్టల్, ఇట్స్ యూనియాక్సియల్ క్రిస్టల్, టార్మలిన్, క్వార్ట్జ్. బయాక్సియల్ కి వచ్చేటప్పటికి టోపాజు అలాగే అరగనైట్. ఏంటి సార్ యూనియాక్సియల్ బయాక్సియల్ అంటే? ఆ పేరు చూస్తేనే అర్థమవుతుంది కదా. యూనియాక్సియల్ అంటే ఒక యాక్సెస్, బయాక్సియల్ అంటే రెండు యాక్సెస్. ఏంటి ఆ యాక్సెస్ అంటే, మనకి ఈ రకమైన డబుల్ రిఫ్రాక్షన్, ఓకేనా, ఎన్ని యాక్సెస్ లో జరుగుతుంది? ఒకే యాక్సెస్ ఉంటే అలాంటిది దాన్ని యూనియాక్సియల్ క్రిస్టల్స్ అంటారు. అలా కదా రెండు యాక్సెస్ లో ఇలాంటి విషయం జరిగితే ఇట్ ఇస్ కాల్డ్ బయాక్సియల్ క్రిస్టల్. ఓకే, సో మీరు ఏదన్నా ఒక క్రిస్టల్ ఇచ్చినప్పుడు అది యూనియాక్సియలా బయాక్సియలా అని చెప్పగలగాలి. కాల్సైట్, టార్మలిన్, క్వార్ట్జ్ యూనియాక్సియల్, టోపాజ్, అరగనైట్ మాత్రం బయాక్సియల్ క్రిస్టల్స్. ఓకేనా? తర్వాత నేను ఇంకో విషయం చెప్తాను చూడండి. ఈ ఎగ్జాంపుల్లో కాల్సైట్ క్రిస్టల్ డబుల్ రిఫ్రాక్షన్ వల్ల మనకు రెండుగా కనిపిస్తున్నాయి కదా అని, నేను గనక ఈ కాల్సైట్ క్రిస్టల్ ని రొటేట్ చేశాను అనుకోండి, ఓకేనా, రొటేట్ చేసినప్పుడు ఏమవుద్దంటే విచిత్రంగా అందులో ఉన్న ఒక ఇమేజ్ మాత్రం, ఒక లైన్ మాత్రం స్టేషనరీగా ఉంటుంది. రెండోది రొటేట్ చేసిన క్రిస్టల్ తో పాటు ఆ రెండో ఇమేజ్ కూడా రొటేట్ అవుద్ది. ఓకే, అంటే మనకి ఆర్డినరీ, ఎక్స్ట్రాడినరీ బోత్ ఆర్ నాట్ ఐడెంటికల్ కదా, రెండు వేరు వేరు. సో మనం దేన్ని ఆర్డినరీ, దేన్ని ఎక్స్ట్రాడినరీ అంటామంటే, చూడండి ఇక్కడ మనం క్రిస్టల్ ని రొటేట్ చేసినప్పుడు స్టేషనరీ ఇమేజ్ ఏదైతే ఉందో దాన్ని మనం ఆర్డినరీ రే అంటాం. మనతో పాటు అంటే క్రిస్టల్ తో పాటు రొటేట్ అయిపోయే ఇమేజ్ ఉంటే కనుక అది ఎక్స్ట్రాడినరీ రేస్ తో ఫామ్ అయి ఉంటుంది. ఓకేనా? సో ఇది రెండు కూడా ఇంపార్టెంట్. అలాగే క్రిస్టల్స్ లో క్లాసిఫికేషన్ వచ్చింది కాబట్టి ఇక్కడ నేను రెండు రకాల క్రిస్టల్స్ చెప్పాను. ఇది వేరే క్లాసిఫికేషన్. ఓకేనా? ఇక్కడ రాసిన క్లాసిఫికేషన్ యూనియాక్సియల్, బయాక్సియల్ అనేవి ఎన్ని యాక్సెస్లు ఉంటాయనే దాన్ని బట్టి. ఓకేనా? క్రిస్టల్స్ ని ఇంకోలా క్లాసిఫై చేయొచ్చు పోలరైజేషన్ లో. పాజిటివ్ క్రిస్టల్స్, నెగిటివ్ క్రిస్టల్స్. ఏంటి పాజిటివ్, నెగిటివ్ క్రిస్టల్స్ అంటే, ఇప్పుడు ఒక విషయం గమనించండి. క్రిస్టల్ లోపల డబుల్ రిఫ్రాక్షన్ జరుగుతుంది. సో ఆర్డినరీ, ఎక్స్ట్రాడినరీ రేస్ కింద లైట్ స్ప్లిట్ అయిపోతుంది. ఇక్కడ విషయం ఏంటంటే ఆర్డినరీ అండ్ ఎక్స్ట్రాడినరీ రేస్ ఒకే స్పీడ్ తో ట్రావెల్ చేయవు. దే ట్రావెల్ విత్ డిఫరెంట్ స్పీడ్స్. ఓకే, మీకు ఇది ఐడియా ఉందా లేదో, మనకి డిస్పర్షన్ అంటాం కదా. డిస్పర్షన్ అంటే ఏంటంటే ఒక మీడియంలో లైట్ ట్రావెల్ చేస్తున్నప్పుడు వైట్ లైట్ ఒక్కో కలర్ ఒక్కో స్పీడ్ తో ట్రావెల్ చేస్తుంది. అంటే వేరియేషన్ ఆఫ్ స్పీడ్ విత్ వేవ్ లెంగ్త్, దట్ ఈస్ కాల్డ్ డిస్పర్షన్. ఒకసారి అడిగారు ఇది. వేవ్ లెంగ్త్ తో పాటు అంటే కలర్ తో పాటు స్పీడ్ మారితే దాన్ని మనం డిస్పర్షన్ అంటాం. సో ఈ క్రిస్టల్స్ డిస్పర్షన్ ఎగ్జిబిట్ చేస్తాయి. ఆర్డినరీ డే, ఎక్స్ట్రాడినరీ డే ఒకే స్పీడ్ తో ట్రావెల్ చేయవు. ఓకేనా? సో దేని పాజిటివ్, దేని నెగిటివ్ అంటారంటే, ఏ క్రిస్టల్స్ అయితే ఆర్డినరీ డే ఫాస్ట్ గా ట్రావెల్ చేస్తూ ఎక్స్ట్రాడినరీ డే స్లోగా ట్రావెల్ చేస్తుందో వాటిని పాజిటివ్ క్రిస్టల్స్ అంటారు. ఎలా గుర్తుపెట్టుకుంటారు? సింపుల్. పాజిటివ్ గా ఉండడం అంటే ఏంటి? మామూలుగా ఆర్డినరీ కదా, మనకి ఎక్స్ట్రాడినరీ డే అంటే అది తేడా. ఓకేనా? తేడా అంటే నా ఉద్దేశం మనం గుర్తుంచుకోవడానికి అలా చెప్తున్నాను నేను. ఓకేనా? సో పాజిటివ్ క్రిస్టల్స్ అంటే ఏ క్రిస్టల్స్ అంటే ఆర్డినరీ డేస్ ఏమో స్పీడ్ గా వెళ్తాయి, ఎక్స్ట్రాడినరీ డేస్ స్లోగా వెళ్తాయి. నెగిటివ్ క్రిస్టల్స్ అంటే ఏంటి? ఆపోజిట్. ఎక్స్ట్రాడినరీ డే స్పీడ్ గా వెళ్తుంది, ఆర్డినరీ డే స్లోగా వెళ్తుంది. ఓకేనా? సో పాజిటివ్ క్రిస్టల్స్ కి ఎగ్జాంపుల్ ఏంటంటే ఐస్, క్వార్ట్జ్. ఓకే, నెగిటివ్ క్రిస్టల్స్ కి ఎగ్జాంపుల్ ఏంటి? కాల్సైట్ అండ్ టార్మలిన్. సో మనందరికీ తెలిసిన పాపులర్ క్రిస్టల్ కాల్సైట్, ఐలాండ్ స్పైర్. ఇట్ ఈస్ ఏ నెగిటివ్ క్రిస్టల్ వేర్ ది ఎక్స్ట్రాడినరీ రే ట్రావెల్స్ ఫాస్టర్ దెన్ ఆర్డినరీ డే. కాకపోతే దీన్ని ఇంకోలాగా అర్థం చేసుకోవచ్చు. మీకు విషయం తెలుసు కదా, లైట్ స్పీడ్ గా వెళ్తుందంటే
రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువనా తక్కువనా ఒక మీడియంలో? మర్చిపోయారా? నేనేం చెప్పాను? రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మీనింగ్ ఏంటి అసలు? తక్కువ సార్. తక్కువ. వెరీ గుడ్. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత ఎక్కువ ఉంటే ఆ మీడియంలో లైట్ స్పీడ్ అంత తక్కువ ఉంటుంది. దీని మీద ఒక ప్రాబ్లం కూడా ఇచ్చారు, ఒకసారి మీతో చెప్పించాను నేను. ఎలా చెప్పించాను? ఒక మీడియం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1.5 అయితే ఆ మీడియంలో లైట్ స్పీడ్ ఎంత అని అడిగితే మీరు ఏం చెప్పారు నాకు? C/1.5 అని చెప్పారు. ఇప్పుడు నేను పాజిటివ్ క్రిస్టల్ అంటే ఎలా డిఫైన్ చేశాను? ఏ క్రిస్టల్లో అయితే ఆర్డినరీ డే ఫాస్ట్ గా, ఎక్స్ట్రాడినరీ డే స్లోగా వెళ్తాయో అది పాజిటివ్ క్రిస్టల్. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ భాషలో చెప్తే దానికి రివర్స్ కదా. సో పాజిటివ్ క్రిస్టల్స్ అంటే ఏ క్రిస్టల్స్? ఎక్స్ట్రాడినరీ డే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువగాను, ఆర్డినరీ డే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తక్కువగాను ఉంటది. అంతే కదా. ఇప్పుడు ఆర్డినరీ డే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తక్కువ కాబట్టి మనకి లైట్ ఆర్డినరీ డే అనేది స్పీడ్ గా వెళ్తుంది. ఓకేనా? సో ఇక్కడ చూడండి, పాజిటివ్ క్రిస్టల్ మనం ఎలా డిఫైన్ చేస్తాం? μe గ్రేటర్ దెన్ μ0. సో ఆర్డినరీ డే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తక్కువ, ఎక్స్ట్రాడినరీ ఎక్కువ. సో స్పీడ్ రివర్స్ లో ఉంటుంది కదమ్మా. ఆర్డినరీ డే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తక్కువ కాబట్టి దాని వెలాసిటీ v0 గ్రేటర్ దెన్ ve. అంటే ఆర్డినరీ డే ఫాస్ట్ గా వెళ్తుంది, ఎక్స్ట్రాడినరీ డే స్లోగా వెళ్తుంది. దీనికి ఆపోజిట్ ఏం? నెగిటివ్ క్రిస్టల్స్. ఓకేనా? సో ఇక్కడ మనకి ఏమవుద్దంటే ఆర్డినరీ డే కొన్న ప్రాపర్టీ ఏంటంటే అది ఏమవుద్దని చెప్పాను నేను, క్రిస్టల్ ని రొటేట్ చేసినప్పుడు అది రొటేట్ అవ్వదు, అది కాన్స్టెంట్ గా ఉంటుంది. ఎక్స్ట్రాడినరీ డే మాత్రం రొటేట్ అవుతుంది కదా. మనకి హైగెన్స్ థియరీ ఆఫ్ వేవ్ ఫ్రంట్స్ అని ఒకటి ఉంటుంది. ఆ థియరీలో మనకి ఈ రెండు కాన్సెప్ట్స్ వస్తాయి కింద చెప్పేది. ఏంటంటే మీకు ఆర్డినరీ డే వలన ఎప్పుడు కూడా ఒక స్పియర్ ఫామ్ అవుతుంది, వేవ్ ఫ్రంట్ స్పెరికల్ గా ఉంటుంది. ఎందుకంటే ఆర్డినరీ డే ఉన్న టాలెంట్ ఏంటంటే అది అన్ని డైరెక్షన్స్ లోనూ ఒకే స్పీడ్ తో ట్రావెల్ చేస్తుంది. అన్ని డైరెక్షన్స్ లోనూ ఒకే స్పీడ్ తో ట్రావెల్ చేసినప్పుడు ఆబ్వియస్లీ ఫామ్ అయ్యేది ఏంటి? స్పియరే కదా. ఎక్స్ట్రాడినరీ డే అలా కాదు, ఒక్కో డైరెక్షన్ లో ఒక్కో స్పీడ్ తో ట్రావెల్ చేస్తుంది. అందుకే కదా అది ఎక్స్ట్రాడినరీ. ఇప్పుడు ఎక్స్ట్రాడినరీ అంటే ఏంటి? సంథింగ్ డిఫరెంట్ గా ఉంటేనే కదా ఎక్స్ట్రాడినరీ అంటాం. అలా మీరు ఇది గుర్తుపెట్టుకోవచ్చు. ఎక్స్ట్రాడినరీ డే అంటే ఎలా ఉంటదంటే క్రిస్టల్ ని రొటేట్ చేసినప్పుడు ఇమేజ్ మామూలుగా కాన్స్టెంట్ గా ఉండాలి, ఇమేజ్ కూడా రొటేట్ అయిపోతుంది, అది ఎక్స్ట్రాడినరీ డే. ఓకేనా? అలాగే ఇక్కడ ఏం చెప్తున్నాను నేను, అన్ని డైరెక్షన్స్ లోనూ ఒకే స్పీడ్ తో వెళ్తే అది ఆర్డినరీ, వేరు డైరెక్షన్స్ లో వేరు స్పీడ్స్ తో వెళ్తే ఎక్స్ట్రాడినరీ. సో ఆర్డినరీ డే వలన స్పియర్ ఫామ్ అవుతుంది, ఎక్స్ట్రాడినరీ డే వలన మీకు ఏం ఫామ్ అవుతుంది? ఎలిప్సాయిడ్. ఓకేనా? ఎలిప్సాయిడ్ అంటే స్పెరికల్ గా ఉండదు, మనకి తేడాగా ఉంటుంది, కోడిగుడ్డు షేప్ లో ఉంటుంది అనమాట. మీరు పాజిటివ్ క్రిస్టల్స్ లో ఏది స్పీడ్ గా వెళ్తుందో చెప్పండి, ఆర్డినరీయా ఎక్స్ట్రాడినరీయా? ఆర్డినరీ సార్. సో ఆర్డినరీ ఫాస్ట్ గా వెళ్తుంది కాబట్టి స్పియర్ పెద్దగా ఉంటుంది, స్పియర్ లోపల ఎలిప్స్ ఉంటుంది. అంతే కదా. ఎందుకని? స్పియర్ ఫామ్ అయ్యేది ఆర్డినరీ రేస్ వల్ల కాబట్టి, ఆర్డినరీ రే స్పీడ్ ఎక్కువ కాబట్టి పాజిటివ్ క్రిస్టల్ లో స్పియర్ లైస్ అవుట్ సైడ్ ది ఎలిప్సాయిడ్. అంటే ఇప్పుడు ఎలిప్సాయిడ్ చిన్నది, స్పియర్ పెద్దది. పాజిటివ్ క్రిస్టల్ కి అలా ఉంటుంది. నెగిటివ్ క్రిస్టల్స్ కి వచ్చేటప్పటికి రివర్స్ అమ్మా. నెగిటివ్ క్రిస్టల్ లో మీకు తెలుసు ఎక్స్ట్రాడినరీ రే ట్రావెల్స్ ఫాస్టర్. సో ఎక్స్ట్రాడినరీ రే వల్ల ఫామ్ అయ్యే ఎలిప్సాయిడ్ బయట ఉంటుంది, స్పియర్ లోపల ఉంటుంది. ఓకేనా? సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ నికాల్ ప్రిజంకి వస్తే గనక, నికాల్ ప్రిజం చాలా ఇంపార్టెంట్ టాపిక్ అమ్మా. నికాల్ ప్రిజం ఈజ్ అ డివైస్ which can produce polarized light and also analyze polarized light. నికాల్ ప్రిజం గొప్పతనం ఏంటంటే ఇట్ ఈస్ బోత్ ఎ పోలరైజర్ అండ్ అన్ అనలైజర్ ఆల్సో. నేను లాస్ట్ క్లాస్ లో ఏమన్నాను? లైట్ పోలరైజ్ అయిందో లేదో తెలియాలంటే మళ్ళీ ఇంకో ఫిల్టర్ కావాలి కదా. వాలస్ లా ఉపయోగించి మనం రొటేట్ చేస్తుంటే తెలుస్తుంది, లేకపోతే తెలియదు, నేకెడ్ అయితే మనం ఏం చెప్పలేం. ఓకేనా? సో నికాల్ ప్రిజం అనేది పోలరైజర్ లైట్ ని ప్రొడ్యూస్ చేయడమే కాదు, అనలైజర్ గా కూడా యాక్ట్ చేస్తుంది. అసలు లైట్ పోలరైజ్ అయిందా లేదా, అయితే అది ఎక్స్ట్రాడినరీనా ఆర్డినరీనా, ఇలా అవన్నీ కూడా మనకి అనలైజర్ తో తెలుస్తుంది. సో నికాల్ ప్రిజం ని దేంతో తయారు చేస్తారు? ఇంకా దేంతో తయారు చేస్తారు? ఇక్కడ అద్భుతమైన టాలెంట్ ఉన్న క్రిస్టల్ ఏంటి? బై రిఫరెన్జెన్స్ ని లేదా డబుల్ రిఫ్రాక్షన్ అనే గొప్ప టాలెంట్ ఉన్న పదార్థం ఏది?
కాల్సైట్ క్రిస్టల్. నికాల్ ప్రిజం అనే డివైస్ లో హీరో ఎవరంటే కాల్సైట్ క్రిస్టలే, ఇంకా అన్డౌటెడ్ గా అదే. ఓకేనా? సో కాల్సైట్ క్రిస్టల్ నికాల్ ప్రిజం చేస్తారు. ఏం చేస్తారంటే చూడండి ఇక్కడ, సార్ మీకు డౌట్ రావచ్చు, సార్ మళ్ళీ డివైస్ అంటారేంటి, కాల్సైట్ క్రిస్టల్ ఆల్రెడీ మనకు కావాల్సిన పని చేసేసింది కదా. ఏం చేసింది కాల్సైట్ క్రిస్టల్? మనం దానికి అన్పాలరైజ్డ్ లైట్ ఇస్తే డబుల్ రిఫ్రాక్షన్ ద్వారా 2 పాలరైజ్డ్ కాంపోనెంట్స్ ని మనకి ఇస్తుంది. మరి ఇంకా వాట్ ఈస్ ద నెసెసిటీ ఆఫ్ క్రియేటింగ్ అనదర్ డివైస్ కాల్డ్ నికాల్ ప్రిజం టు ప్రొడ్యూస్ పాలరైజ్డ్ లైట్? ఎందుకంటే ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. ఏంటంటే మీరు కాల్సైట్ క్రిస్టల్ లో చూడండి, డబుల్ రిఫ్రాక్షన్ జరిగిన తర్వాత ఆర్డినరీ ఎక్స్ట్రాడినరీ డే కింద రిఫ్రాక్టెడ్ లైట్ స్ప్లిట్ అయిపోయింది కదా. ఈ రెండిట్లో మనం ఒకదాన్ని కనుక ఫిల్టర్ చేయకపోతే మళ్ళీ 2 క్లబ్ అయిపోయి మళ్ళీ పాలరైజ్డ్ లైట్ కాదు, అన్పాలరైజ్డ్ లైట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు మన టాస్క్ ఏంటంటే ఒక మర్డర్ చేయాలి. ఓకేనా? మనకి పాలరైజ్డ్ కాంపోనెంట్స్ 2 వచ్చినాయి కదా డబుల్ ఫ్రాక్షన్ జరిగినప్పుడు, ఆర్డినరీ ఎక్స్ట్రాడినరీ. ఇందులో ఒక దాన్ని మనం ఎయిదర్ ఆర్డినరీ కానీ ఆర్ ఎక్స్ట్రాడినరీని కానీ ఫిల్టర్ చేసేయాలి. అప్పుడు ఏదో ఒక బయటకు వస్తుంది కదా, విచ్ ఈస్ పాలరైజ్డ్. ఓకేనా? సో ఇప్పుడు మనం ఒక మర్డర్ ప్లాన్ ఒక స్కెచ్ చేయాలి. ఓకేనా? ఆ స్కెచ్ చేయడం ఇదే నికాల్ ప్రిజం. ఎలా అంటే చూడండి, మీరు ఏం చేస్తారంటే కాల్సైట్ క్రిస్టల్ ని మధ్యలో చూడండి, ఇక్కడ డయాగ్నల్ దగ్గర ఏదో ఒక గీత కనిపిస్తుంది. ఏం చేస్తారంటే యాక్చువల్ గా కాల్సైట్ క్రిస్టల్ ని కట్ చేస్తారు అలాంగ్ ద డయాగ్నల్. ఓకేనా? అంటే ఫ్యాక్షనిస్ట్లు అయితే అడ్డంగా, ఇంకోళ్ళు అయితే నిలువుగా నరుకుతారు కదా. ఫిజిక్స్ వాళ్ళు డయాగ్నల్ గా నరుకుతారు అనమాట. ఓకేనా? అప్పుడు 2 క్రిస్టల్ పీసెస్ వస్తాయి కదా, ఆ రెండింటిని మళ్ళీ అతికిచ్చేస్తారు. అంటే ఇది వినడానికి కామెడీలా ఉంటుంది కానీ ఇందులో గొప్ప స్కెచ్ ఉంది, జాగ్రత్తగా వినండి. ఓకేనా? కాల్సైట్ క్రిస్టల్ ని డయాగ్నల్ లో కట్ చేసి మళ్ళీ అతికిస్తారు. దేంతో అతికిస్తారు? వాడే మెటీరియల్ ఏంటంటే కెనడా బాల్సమ్. ఇక్కడ రాశాను, కెనడా బాల్సమ్ అనేది ఒక గమ్లా యాక్ట్ చేస్తుంది. కెనడా బాల్సమ్ ని ఎందుకు ఎంచుకున్నారో మీకు అర్థం అవుతుంది. ఇక్కడ కెనడా బాల్సమ్ వేసి మధ్యలో మళ్ళీ రెండింటిని అతికిచ్చేస్తారు. అందుకే ఇలా కనిపిస్తుంది మీకు. దిస్ ఈస్ నథింగ్ బట్ కెనడా బాల్సమ్. ఓకేనా? ఇప్పుడు ఏమవుద్దంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వాల్యూస్ చూడండి ఒకసారి. కాల్సైట్ క్రిస్టల్లో, కాల్సైట్ క్రిస్టల్ పాజిటివ్ క్రిస్టలా నెగిటివ్ క్రిస్టలా? నెగిటివ్ క్రిస్టల్స్. నెగిటివ్ క్రిస్టల్లో దేని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ ఉంటుంది? నెగిటివ్ క్రిస్టల్లో దేని స్పీడ్ ఎక్కువ ఉంటుంది చెప్పండి? ఎక్స్ట్రాడినరీ రే. ఎక్స్ట్రాడినరీ. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ దేనిది ఎక్కువ ఉంటుంది? ఆర్డినరీది. అంతే. ఆర్డినరీ. సో మీరు వాల్యూస్ చూడండి ఇక్కడ. ఆర్డినరీ డే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత అంటే 1.65. ఎక్స్ట్రాడినరీది తక్కువ ఉంటుంది కదా, 1.48. మనం ఏదైతే గమ్ అని వాడాం కదా కెనడా బాల్సమ్, దాని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ చూడండి తెలివిగా ఈ రెండింటికి మధ్యలో ఉంది, 1. ఇదే ప్లాన్ అంటే ఇదే, మనం వేసే మర్డర్ ప్లాన్ లో పార్ట్ ఇదే. కెనడా బాల్సమ్ నే ఎందుకు ఎంచుకున్నాం మనం? సుపారీ ఇచ్చింది ఎవరికంటే కెనడా బాల్సమ్ కి ఇచ్చాం, 1.55, విచ్ ఈస్ ఇంటర్మీడియట్ టు μ0 అండ్ μe. ఇప్పుడు ఏమవుద్దంటే చూడండి, అన్పాలరైజ్డ్ లైట్ కాల్సైట్ క్రిస్టల్ మీద పడగానే డబుల్ రిఫ్రాక్షన్ వల్ల ఆర్డినరీ ఎక్స్ట్రాడినరీ కింద స్ప్లిట్ అయిపోయింది. మధ్యలో ఇప్పుడు కెనడా బాల్సమ్ ఉంది కదా, ఇప్పుడు ఎక్స్ట్రాడినరీ డే ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రావెల్ చేస్తుందో గమనించండి ఒకసారి. ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రావెల్ చేస్తుంది? ఎక్స్ట్రాడినరీ అంటే ఈ వర్టికల్ యారోస్ అమ్మ, 1.48 నుంచి, అంతే కదా. ఎక్స్ట్రాడినరీ డే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత? 1.48 నుంచి ఎక్కడికి వెళ్తుంది? 1. డెన్సర్ లోకి వెళ్తుంది. డెన్సర్ లోకి వెళ్తుంది. ఓకే, అంటే 1.55 లోకి వెళ్తుంది, అంతేగా. 1.48 ఉన్న మీడియంలో ట్రావెల్ చేసుకుంటూ కెనడా బాల్సమ్ మీద పడుతుంది. అది కెనడా బాల్సమ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత? 1.55 కదా. సో రేరర్ టు డెన్సర్. మీకు రేరర్ టు డెన్సర్ వెళ్తున్నప్పుడు లైట్ ఏమవుద్దంటే రిఫ్రాక్ట్ అయ్యి అవతల సైడ్కి వెళ్తుంది. సో బయటకు వచ్చేస్తుంది బాగానే. ఎక్స్ట్రాడినరీ డేకి ప్రమాదం ఏం లేదు. ఆర్డినరీ డే పరిస్థితి ఏంటో చూడండి ఒకసారి. ఆర్డినరీ డే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది? 1.658 నుంచి 1.55కి వెళ్తుంది, అంటే కెనడా బాల్సమ్. సో ఆర్డినరీ డే ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రావెల్ చేస్తున్నట్టు?
డెన్సర్ మీడియం నుంచి రేరడ్ మీడియంకి ట్రావెల్ చేస్తుంది. మీకు డెన్సర్ నుంచి లైట్ రేరడ్కి వెళ్తున్నప్పుడు ఒక ఫినామినా ఉందండి. దాన్ని ఏమంటారంటే TIR అంటాం, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. ఓకేనా, సంపూర్ణ అంతర పరావర్తనం. అంటే అప్పుడు ఓన్లీ రిఫ్లెక్షనే జరుగుద్ది తప్ప రిఫ్రాక్షన్ జరగదు. టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటే రిఫ్లెక్షన్ అయ్యి బాడీ మళ్ళీ లైట్ రే లోపలికే వచ్చేస్తుంది తప్ప వెనక్కి వచ్చేస్తుంది తప్ప ముందుకు వెళ్ళదు. ఓకేనా, ఇప్పుడు నేను మీకు క్లాస్ చెప్తున్నానంటే ఆప్టికల్ ఫైబర్ కదా, నెట్ కనెక్షన్ ఉంది కదా నాకు, ఫైబర్ కనెక్షన్. ఆప్టికల్ ఫైబర్ లో ప్రిన్సిపల్ ఏంటి? TIR కదా. ఓకేనా, ఆప్టికల్ ఫైబర్స్ ఎప్పుడైతే వచ్చినాయో కమ్యూనికేషన్ లో మీకు బ్యాండ్ విడ్త్ విపరీతంగా పెరిగింది. నేను ఇప్పటికి గుర్తు నాకు, నేను డిగ్రీ అది చదివేటప్పుడు బయట బోర్డులు ఉండేటి నెట్ కేఫ్స్ లో, ల్యాప్టాప్ లేనప్పుడు బయటకు వెళ్ళి వర్క్ చేసేవాళ్ళం కదా. నెట్ కేఫ్ లో 4 Mbps నెట్ కనెక్షన్ అని పెద్ద తాటికాయ అంత అక్షరాలతో పెట్టేవాడు వాడు. 4 Mbps నెట్ కనెక్షన్ అంటే ఆఫ్టర్ ఆల్ అసలు ఇప్పుడు మీరు కనీసం 40, 50, 100, 500 Mbps కూడా ఉన్నాయి. ఇదంతా ఎలా పెరిగింది? అంత బ్యాండ్ విడ్త్ ఎలా ఇంప్రూవ్ అయింది అనుకుంటున్నారు? ఆప్టికల్ ఫైబర్స్. ఓకేనా, విచ్ ఆర్ బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ TIR. సిగ్నల్ ఏమవుద్దంటే లోపల ఫైబర్ లో ట్రావెల్ చేస్తున్నప్పుడు సిగ్నల్ రిఫ్రాక్ట్ అవుద్ది. మామూలుగా అయితే రిఫ్రాక్ట్ అయినంటే బయటకు వచ్చేస్తుంది సిగ్నల్ లాస్ ఉంటుంది, బ్యాండ్ విడ్త్ పడిపోద్ది. కానీ ఆప్టికల్ ఫైబర్స్ లో TIR వలన రిఫ్రాక్షన్ ఉండదు, మొత్తం లైట్ రిఫ్లెక్ట్ అవుద్ది. అందుకే సిగ్నల్ లోపలే ఉంటుంది తప్ప, కేబుల్ లోపలే ఉంటుంది తప్ప బయటికి వెళ్ళదు, లాస్ ఉండదు. ఓకేనా, సో ఇప్పుడు మనం ఇదే ప్లాన్ తో ఆర్డినరీ డేని ఫిల్ చేద్దామని ఫిక్స్ అయిపోయాం. సో ఏం చేసామంటే ఆర్డినరీ డే పాపం డెన్సర్ నుంచి రేరడ్కి వెళ్తుంది కదా. సో అప్పుడు ఏం జరుగుద్ది అని చెప్పాను, TIR జరుగుద్ది. జరిగినప్పుడు లైట్ ఏమవుద్ది? ఆర్డినరీ డే ఇప్పుడు ఏమవుద్దమ్మా, రిఫ్రాక్ట్ అవ్వదు, ఓన్లీ రిఫ్లెక్ట్ అయ్యి ఇలా బయటకు వచ్చేస్తుంది. అంటే ఇది ఫిల్టర్ అయిపోయినట్టే కదా. సో ఫిల్టర్ అయిపోయి మనకి ఎలాగో ఎక్స్ట్రాడినరీ డే ట్రాన్స్మిట్ అయింది కదా, సో ఇది మాత్రం బయటకు వస్తుంది. సో పోలరైజ్డ్ లైట్ మనకు ఒక కాంపోనెంటే వస్తుంది. సో దట్స్ హౌ యూ ఎలిమినేట్ వన్ ఆఫ్ ద 2 పోలరైజ్డ్ కాంపోనెంట్స్. చూసారా ఎంత స్కెచ్ చేసామో? ఇక్కడ స్కెచ్ అనమాట ఎందుకు వాడుతున్నాను నేను చూడండి. కెనరా బాల్సమ్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది రెండింటికి మధ్యస్థంగా ఉండడం వల్ల ఇది పాసిబుల్ అయింది. ఓకేనా, అంటే ఆర్డినరీ డే కంటే తక్కువ, ఎక్స్ట్రాడినరీ డే కంటే ఎక్కువ ఉండడం వలన ఒకటేమో రేరర్ టు డెన్సర్ అయింది, అది ఫిల్టర్ అవ్వాల. ఇంకోటేమో డెన్సర్ టు రేరడ్ అయింది, అది ఫిల్టర్ అయిపోయింది. సో ఇదే నేను అన్న ప్లాన్ అనమాట. ఓకేనా, సో నికాల్ ప్రిజం అనేది అలాగా మనకి పోలరైజర్ యాజ్ వెల్ యాజ్ ఎనలైజర్. ఇక్కడ ఒక డయాగ్రామ్ చూడండి అమ్మా. నికాల్ ప్రిజం యొక్క యూజ్ ఏమని చెప్పాను నేను? ఇట్స్ బోత్ ఎ పోలరైజర్ అండ్ ఎన్ అనలైజర్ ఆల్సో. ఓకే, ఇప్పుడు నికాల్ ప్రిజం యొక్క అనలైజర్ యాక్షన్ చూద్దాం మనం. ఓకే, ఈ డయాగ్రామ్ లో చూడండి, అన్పోలరైజ్డ్ లైట్ వచ్చి నికాల్ ప్రిజం, 2 నికాల్స్ ఉంటాయి కదమ్మా, ఒకటేమో పోలరైజర్, రెండోది అనలైజర్. N1 మీద పడినప్పుడు అది ఎలా మారుద్దో తెలుసుగా, పోలరైజ్ అయ్యి ఎక్స్ట్రాడినరీ డే మాత్రమే బయటకు వస్తుంది. ఇది పాయింట్. దీని ఇంటెన్సిటీ ఏమవుద్దో తెలిసింది కదా. I0 అనేది ఇంటెన్సిటీ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్ అయితే ఇక్కడ ఇంటెన్సిటీ ఎంత అవుద్ది? I0/2. ఇప్పుడు రెండో నికాల్ ఉంది కదా N2, ఈ 2 నికాల్స్ ఎలా ఉన్నాయి చూడండి ఒకసారి. θ = 0 degrees, అంటే 2 ప్యారలల్ గా ఉన్నాయి. 2 నికాల్స్ ప్యారలల్ గా ఉన్నప్పుడు మాలస్ లా ప్రకారం ఏమవుద్ది? cos 0 1 కదమ్మా. సో పోలరైజర్ లోంచి వచ్చిన లైట్ మొత్తం అనలైజర్ లోంచి ఫ్రీగా వెళ్ళిపోతుంది. సో బయటకు వచ్చే లైట్ ఇంటెన్సిటీ ఎంత? I0/2. ఓకే, అలా కాకుండా రెండో నికాల్ని మనం క్రాస్డ్ పొజిషన్ లో పెడితే, క్రాస్డ్ నికాల్స్ అంటారు. అంటే క్రాస్డ్ అంటే ఏం లేదు, ఒక నికాల్ హారిజంటల్ గా ఉంటే రెండో నికాల్ వర్టికల్ గా ఉన్నట్టు లెక్క. అప్పుడు ఏమవుతుంది? కామన్ సెన్స్ కదా, N1 లోంచి వచ్చిన పోలరైజ్ లైట్ N2 లోంచి పాస్ అవ్వదు, బ్లాక్ అయిపోద్ది మొత్తం లైట్, అంటే నో లైట్ కదా.
ఎందుకంటే మీరు మ్యాథమెటికల్ గా కూడా చెప్పొచ్చు θ 90 డిగ్రీస్ కాబట్టి cos 90 ఎంత 0 కదమ్మా. సో ఇది అంటే మనం ఇక్కడ ఏం చేయొచ్చు, రెండో నికాల్ ఏం చేస్తుందంటే లైట్ పోలరైజ్ అయిందా లేదా చెప్తుంది, ఎనలైజ్ చేస్తుంది. అది ఎలా అంటే మీకు ఒక ఎగ్జాంపుల్, నేను మీకు ఒక చిన్న అనాలజీ చెప్తాను. నేను మీకు నికాల్ ప్రిజం ఇచ్చాను. నికాల్ ప్రిజం ఏం చేస్తుంది జనరల్ గా చెప్పండి, వాట్ ఈజ్ ఇట్స్ పర్పస్? అన్పోలరైజ్డ్ లైట్ ని పోలరైజ్ లైట్ చేస్తుంది. అది కూడా ఏ రేని ఎక్స్ట్రాడినరీ రే ఇస్తుంది మనకి. ఓకేనా. నేను ఏం చేశానంటే మిమ్మల్ని చీట్ చేయడానికి నేను డమ్మీ నికాల్ ఇచ్చాను. డమ్మీ నికాల్ లాగే ఉంది కానీ డమ్మీ అది. మీరేం చేశారంటే అమాయకులు తెలియక మీరు అనుకున్నారు లైట్ ని డమ్మీ నికాల్ మీదకి పంపించారు, అన్పోలరైజ్డ్ లైట్ ని, అది పోలరైజ్ అయిందని మీరు అనుకున్నారు. కానీ అది అవలా, అది మీ నేకెడ్ ఐకి తెలియదు కదా. మీరు ఎలా ప్రూవ్ చేస్తారు? రెండో నికాల్ ఒకటి మీ చేతిలో ఉంటే నేను ఇచ్చింది డమ్మీ నికాలో రియల్ నికాలో తెలిసిపోద్ది. ఎలాగ ఎవరైనా చెప్పండి అమ్మ. చెప్పండి, ఎలా ఎనలైజ్ చేస్తావు? వంశీ చెప్పమ్మా. ఫస్ట్ మీరు ఇచ్చిన నికాల్ ప్రెజెంట్ కి ఇంకో నికాల్ ప్రెజెంట్ ప్యారల్ గా పెడతాను సార్. ఓకే. అప్పుడు లైట్ ఇంటెన్సిటీ వచ్చిందో లేదో చూస్తాం సార్. అది అలాగా దొంగ దొరకడు. ప్యారల్ గా పెడితే ఏమవుద్దంటే మామూలు ఎప్పుడు కూడా లైట్ వస్తుందిగా. వెరీ గుడ్. క్రాస్డ్ గా పెట్టాలి. ఇప్పుడు నేను చెప్తాను చూడండి, క్రాస్డ్ గా పెట్టినప్పుడు ఏమవుద్దంటే ఒకవేళ నేను ఇచ్చింది నిజమైన నికాల్ అయ్యి ఉంటే లైట్ పాలరైజ్ అయ్యి ఉంటుంది, ఎక్స్ట్రాడినరీ రే ఒక్కటే బయటకు వస్తుంది. అప్పుడు రెండో నికాల్ని క్రాస్డ్ గా పెట్టినప్పుడు ఎక్స్ట్రాడినరీ రే ఏమవుద్ది, ఫిల్టర్ అయిపోద్ది. సో లైట్ అసలు రాదు. నేను కనుక డమ్మీ నికాల్ ఇచ్చుంటే, ఇక్కడ డయాగ్రామ్ మారుస్తున్నాను చూడండి, నేను కనుక డమ్మీ నికాల్ ఇచ్చుంటే ఇప్పుడు డాట్స్ కూడా వస్తాయి కదా బయటికి, అంటే మళ్ళీ అన్పోలరైజ్డ్ లైటే వచ్చేస్తుంది ఈ డమ్మీ నికాల్ నుంచి. ఓకేనా. అప్పుడు ఈ అన్పోలరైజ్డ్ లైట్ క్రాస్డ్ నికాల్ గుండా వెళ్ళినప్పుడు లైట్ వస్తుందా రాదా? రెండో నికాల్ గుండా వెళ్ళినప్పుడు ఏమా లైట్ రాదు, వస్తుంది. అన్పోలరైజ్డ్ లైట్ అంటున్నాను కదా నేను ఇచ్చింది డమ్మీ నికాల్ అమ్మా. డమ్మీ నికాల్ కాబట్టి లైట్ నది పోలరైజ్ చేయలా, N1 డమ్మీ. సో డమ్మీ కాబట్టి ఏ లైట్ బయటకు వస్తుంది, మళ్ళీ అన్పోలరైజ్డ్ లైటే బయటకు వచ్చింది. సో అన్పోలరైజ్డ్ లైట్ లో రెండు కాంపోనెంట్స్ ఉంటాయి కదా మళ్ళీ, ఎక్స్ట్రాడినరీ డే, ఆర్డినరీ డే. నేను రెండో నికాల్ని క్రాస్డ్ పొజిషన్ లో పెట్టాను. ఓకేనా. క్రాస్డ్ పొజిషన్ లో పెట్టినప్పుడు ఏమవుద్ది, ఎక్స్ట్రాడినరీ డే మొత్తం ఫిల్టర్ అవుద్ది కదా మామూలుగా అయితే. ఎక్స్ట్రాడినరీ డే ఫిల్టర్ అయిపోద్ది, కానీ ఆర్డినరీ డే ఫిల్టర్ అవ్వదు కదా, అది బయటకు వస్తుంది. అంటే రెండు నికాల్స్ ని క్రాస్డ్ పొజిషన్ లో పెట్టినా కూడా యూ విల్ హ్యావ్ సమ్ లైట్ విచ్ ఇస్ డ్యూ టు ఆర్డినరీ డే. ఓకేనా. విచ్ అదర్వైజ్ విల్ బి ఆబ్సెంట్ ఇఫ్ ద నికాల్ విచ్ ఇస్ గివెన్ బై మీ ఈజ్ జెన్యూన్ నికాల్. వంశీ చెప్ప. అప్పుడు మూడో క్రిస్టల్ కావాలి కదా సార్, పోలరైజ్ అయిపోతే. మూడో క్రిస్టల్ ఎందుకు నాన్న? మీరు ఫస్ట్ డమ్మీ అని చెప్తున్నారు కదా సార్. అవునమ్మా. ఇప్పుడు పోలరైజ్ అవ్వదు కదా సార్. అవదు, ఆర్డినరీ ఎక్స్ట్రాడినరీ రెండు ఉంటాయి. సెకండ్ పోలరైజ్ అవుతుంది సార్. పోలరైజ్ అవుద్ది. అంత అనలైజర్ బట్టి అది మారుస్తూ ఉంటే ఇంటెన్సిటీ మారుతుందో తెలుస్తుంది. ఇప్పుడు రెండో నికాలు లైట్ ని పోలరైజ్ చేస్తుంది కాబట్టి నీకు ఏమవుతుంది, నువ్వు క్రాస్డ్ పొజిషన్ లో పెట్టినా కూడా లైట్ వస్తుంది కదా, నేను అనేది అది అదవుతుందా. N1 N2 ని రెండు క్రాస్డ్ పొజిషన్ లో ఉన్నా కూడా నీకు లైట్ వస్తుందా రాదా? అఫ్ కోర్స్ ఆర్డినరీ డే ఫిల్టర్ అయింది అనుకో, ఎక్స్ట్రాడినరీ బయటకు వస్తుంది. ఎక్స్ట్రాడినరీ ఫిల్టర్ అయితే ఆర్డినరీ బయటకు వస్తుంది. మొత్తానికి లైట్ బయటకు వస్తుంది ఖచ్చితంగా. నేను అనేది ఏంటి ఇప్పుడు పాయింట్, ఒకవేళ నేను ఇచ్చింది జెన్యూన్ నికాల్ అయ్యి ఉంటే రెండు నికాల్స్ క్రాస్డ్ పొజిషన్ లో ఉన్నప్పుడు ఓకేనా ఖచ్చితంగా లైట్ రాదు, అవునా కదా? అగ్రీ? ఎస్ సార్. అదే అమ్మ పాయింట్. అంటే మీకు ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే, అంటే నికాల్ ప్రిజం అనేది రెండో నికాల్ ఉంది చూసారా, ఇక్కడ లైట్ నది పాలరైజ్ చేయట్లా, ఇట్ ఈస్ ఎనలైజింగ్. ఓకేనా. సో ఎనలైజ్ చేయడానికి ఉపయోగపడుతుంది నికాల్, పాలరైజరే కాదు ఎనలైజర్ కూడా. ఓకే. సో ఇదమ్మా.
సో ఇక్కడ స్టాప్ చేస్తున్నానమ్మా. నెక్స్ట్ మనకి క్వార్టర్ వేవ్ ప్లేట్, హాఫ్ వేవ్ ప్లేట్, బ్యాబినెట్ కంపెన్సేటర్ అని 2 టాపిక్స్ ఉంటాయి. అవి డిస్కస్ చేస్తే మనకి పోలరైజేషన్ కంప్లీట్ అవుతుంది. ఓకేనా? పోలరైజేషన్ కొంచెం మనసు పెట్టింటే చాలా ఈజీగా అర్థం చేసుకునే సబ్జెక్ట్. ఓకేనా? నాకు తెలిసి మీ బ్రెయిన్‌లోకి బానే ఎళ్ళుంటది ఫీడ్. సో, ఈవినింగ్ కలుద్దాం అమ్మా. ఓకేనా? ఏమైనా డౌట్ ఉంటే చెప్పండమ్మా.